నమస్కారం మిత్రులారా, ఛానల్కి స్వాగతం. నేను మీ భాస్కర్. నేను ఏమాత్రం చింతించకుండా అనుక్షణం మంచి వీడియోస్ తీయడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. ఈవెన్ దో నాకు సబ్స్క్రైబర్స్ చాలా తక్కువగా ఉన్నా కూడా ఎటువంటి బాధపడకుండా నేను ప్రయత్నిస్తున్నాను. కాబట్టి మీ వంతుగా ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం మాట్లాడుకోవాలంటే పుతిన్ గారు ఇండియాలో అడుగుపెట్టాడు. అసలు ఎలా ఉంది వెల్కమ్ పుతిన్ గారి కంటే చాలా గ్రాండ్గా ఎంతో ఆప్యాయతంగా ఇచ్చాడు. జనరల్గా అయితే నార్మల్గా ఎవ్వరు బయట నుంచి మన ఇండియాని విజిట్ చేసినా మనం ఏం చేస్తామంటే బిజినెస్ పరంగానో లేకపోతే పొలిటికల్ పరంగానే మాత్రమే చూస్తాం. కానీ మోడీ గారు స్వయంగా వెళ్ళడం జరిగింది. స్వయంగా వెళ్ళడమే కాదు, తను పికప్ చేసుకున్న తర్వాత చాలా ప్రేమతో హగ్ చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా జనరల్గా పెద్ద పెద్ద లీడర్స్ కావచ్చు, ఇందులో మెయిన్గా పుతిన్ తన కారులో తనే ఉండడం జరుగుతుంది. వేరే కారు ఎక్కడం అనేది జరగదు. కానీ ఇందులో మాత్రం మీరు కరెక్ట్ చూసినట్టయితే స్వయంగా మోడీ అండ్ పుతిన్, మీరు చైనాలో చూసింటారు, ఒక కారులో ఇద్దరు తీసుకొని మాట్లాడు. ఆ తర్వాత టొయోటా ఫార్చునర్లో ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ వెళ్ళడం జరిగింది. దాని తర్వాత మనం మిలిటరీ గ్రాండ్ వెల్కమ్ ఇచ్చింది. అసలు పుతిన్ గారు చాలా గర్వపడ్డాడని చెప్పాలి, లేకపోతే చాలా సంతోషపడ్డాడని చెప్పాలి. ఎందుకంటే మన ఇండియన్ ఆర్మీ తనకు చేసిన వెల్కమ్ కావచ్చు, అదేవిధంగా మన సంస్కృతి సంబంధించిన కొన్ని నృత్యాలు తన ముంగడ చేసి తనకు వెల్కమ్ చెప్పిన విధానం కావచ్చు, చాలా బాగా నచ్చింది. ఇదంతా ఒక ఎత్తు. అస్సలు పుతిన్ రావడానికి కారణం ఏంటి? జియోపాలిటిక్సా, హిస్టరీ, అసలు ఏది దీని వెనుకన్న దాగి ఉన్న విషయాలు ఏంటి అంటే దీని వెనకాల చాలా చరిత్రనే ఉంది. కానీ మనకి తెలియాలంటే చాలా టైం పడుతుంది. జియో పాలిటిక్స్ ఇందులో దాగి ఉంది. సింపుల్గా చెప్పాలంటే ఒక యుద్ధ వాతావరణం అని చెప్పొచ్చు మనం. వ్యాపారానికి సంబంధించి ట్రేడ్ వార్ కావచ్చు, లేకపోతే కొన్ని యుద్ధాల గురించి చర్చించుకోవడం కావచ్చు, మన సెక్యూరిటీ పర్పస్ కావచ్చు, వాళ్ళ సెక్యూరిటీ పర్పస్ కావచ్చు, ఇలా మాట్లాడుకుంటూ చాలా ఉంటుంది. బట్ ఏదైనా కొంచెం వేచి చూడాల్సి ఉంది. అయితే ఎప్పుడైతే పుతిన్ కావచ్చు, మోడీ కావచ్చు మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం జరిగింది, వారు మాట్లాడిన మాటలు మాత్రం చాలా క్లియర్గా ఉన్నాయి. ఏంటి అంటే మోడీ మాట్లాడుతూ ఒకటే చెప్పాడు, వ్యాపార పరంగా రష్యా కావచ్చు, ఇండియా కావచ్చు ఇంకా దగ్గర కాబోతున్నాయి. మేము ఇంకా ఎన్నో వాటి మీద చర్చలు చేసుకుంటున్నాము. షిప్స్కి సంబంధించి, క్రూడ్ ఆయిల్కి సంబంధించి, రేర్ ఎర్త్ మినరల్స్. మీ అందరికీ తెలిసిందే, ఒకప్పుడు మొబైల్స్లో కావచ్చు, కంప్యూటర్ సిస్టమ్స్లో కావచ్చు, వాట్ ఎవర్ యూ నేమ్ ఎనీ ఎలక్ట్రానిక్ ఐటెంలో మనకి ఆ సెమీ కండక్టర్స్ కావచ్చు, ఆ చిప్స్ కావచ్చు చాలా ఇంపార్టెంట్. చైనా మనని ఎంతలా వేధించిందో మనందరికీ తెలుసు. కాబట్టి ఆ రేర్ ఎర్త్ మెటల్ డీల్స్ కూడా జరగబోతున్నాయి విత్ రష్యా అండ్ మోడీ. వీళ్ళిద్దరూ బిజినెస్కి సంబంధించి చాలా చర్చ చేశారు. అంతేకాకుండా ఈ మొన్నటి వరకు అగ్రికల్చర్కి సంబంధించి, రైతులకు సంబంధించి యూరియా విషయంలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. అదే ప్రాబ్లమ్స్ని రష్యా, ఇండియా రెండూ కలిసి యూరియా ఉత్పత్తి చేయడం మాత్రమే కాదు, ఇంకా చాలా అగ్రికల్చర్కి సంబంధించిన వాటి మీద వీళ్ళు పరిశోధనలు కావచ్చు, లేకపోతే వీళ్ళు తయారీ విధానం కావచ్చు చేయబోతున్నారు. యూరియా కావచ్చు, ఫర్టిలైజర్స్ కావచ్చు, ఏవైనా సరే. అంటే అగ్రికల్చర్కి సంబంధించి, ఎలక్ట్రానిక్ గూడ్స్కి సంబంధించి, రేర్ ఎర్త్ మెటల్ కావచ్చు, క్రూడ్ ఆయిల్ కావచ్చు, అంతెందుకండి వైజ్ఞానిక మెడిసిన్స్ దాని గురించి కూడా మొత్తం అన్నిటికీ కూలంకషంగా చర్చించి వీళ్ళు ఒక పెద్ద డీలే చేసుకోబోతున్నారు. ఇంకా ఎట్ టు కమ్ మనం ముందే చెప్పలేం, కానీ వాళ్ళ మాటలో సారాంశం ఇదే, మోడీ మాట్లాడిన దాంట్లో. అంతేకాకుండా డిఫెన్స్ సెక్టర్కి సంబంధించి చాలా పెద్దగానే ప్లాన్ చేశారు. ఎందుకంటే S-400 హెల్ప్ చేసిన మనకు తెలిసిందే, S-500 కూడా మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటిదాకా మనకి 5 మాత్రమే ఉన్నాయి S-400. సో ఆ ఒప్పందంలో వీళ్ళు టెక్నాలజీ కూడా పంచుకోవడానికి, ఆ కోడింగ్ సిస్టమ్ మనకి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. జనరల్గా అయితే కోడింగ్ సిస్టమ్ అనేది ఎవరు ఇవ్వరు, కానీ రష్యా రెడీగా ఉంది. ఇది మాత్రమే కాదు, సుకోయి యుద్ధ విమానాలు, అది 5th జనరేషన్, ఇంకా మనం 3.5 జనరేషన్ వాడుతున్నాం. అది కూడా ఫ్రాన్స్ వాడు ఇచ్చాడు. దానికి కూడా కోడింగ్ షేర్ చేయమంటే చేయట్లేదు. సో ఈ ప్రాబ్లం మనకి రేపు పొద్దుగాల అమెరికా వాడు కూడా అంటుండు కొనండి అని. కానీ మనం నమ్మనక్కర్లేదు. ఎందుకంటే దే లాక్ట్ లైక్ ఏ ఫాక్స్. మనకు నీడ్ ఉన్నప్పుడు మనకి హెల్ప్ చేయరు. మొన్న మనకి ఆ రఫేల్ ఏదైతే ఉందో దాంట్లో కూడా ఇదే మనకి ప్రాబ్లం ఫేస్ చేసింది. సో రష్యా ఖచ్చితంగా మనకి వాళ్ళ కోడింగ్ సిస్టమ్ కావచ్చు అవన్నీ షేర్ చేసుకోవడానికి రెడీగా ఉంది, ఓపెన్గా ఉంది. అంతేకాకుండా పుతిన్ మాట్లాడిన మాటల్లో కూడా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది,
బ్రహ్మోస్ గురించి మాట్లాడాడు. బ్రహ్మోస్ని ఇండియా అండ్ రష్యా డెవలప్ చేసింది మీ అందరికీ తెలిసిందే. కానీ కోడింగ్ మనకి సపరేట్గా ఆ సిస్టమ్ ఇచ్చేసిన తర్వాత, కోడింగ్ సిస్టమ్ కావచ్చు, దాంట్లో అవన్నీ ట్రాన్స్ఫర్ మనకు చేసిన తర్వాత మనం సొంతగా తయారు చేసుకొని వేరే దేశాలు కూడా అమ్మడం జరుగుతుంది. సో ఆ ఫ్రీడమ్ కూడా మనకుంది. సింపుల్గా చెప్పాలంటే వాళ్ళ దగ్గర 45% ఏదో ఉంది, మిగతా పర్సంటేజ్ మొత్తం మన దగ్గర ఉంది బ్రహ్మోస్. అంతేకాకుండా ఇంకా వేరే వెపనరీస్ మీద కూడా వీళ్ళు డిస్కషన్ పెట్టడం జరిగింది. పుతిన్ గారు కూడా మన ఇండియాలో తయారైతున్న కొన్ని వార్ ఐటమ్స్ గురించి, డిఫెన్స్ సెక్టార్లో ఉన్న సెక్యూరిటీ ఏవైతే ఉంటాయో ఆయుధాలు, వాటి గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. అండ్ క్లియర్గా పుతిన్ గారు మాట్లాడుతూ ఏం మాట్లాడారంటే, వీఆర్ నాట్ సెల్లింగ్, వీఆర్ షేరింగ్ అని మాట్లాడుతున్నాడు. ఇండియా మీద ఎంతో ప్రేమతో ఉన్నాడు. అంతేకాకుండా బ్రిటన్లో ఉన్నప్పుడు, బ్రిటిష్ పరిపాలిస్తున్నప్పుడు కాలనీస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఆ ఇండియా కాదు, ఇండియా తన కాళ్ళ మీద తను నించొని ప్రపంచానికి ఒక లెసన్గా నించుందని చెప్పి మోడీని ఆకాశానికి ఎత్తేసాడు పుతిన్. సింపుల్గా కాదు, అసలు లీడర్ అంటే పుతిన్లా ఉండాలి. అసలు పుతిన్ ఎంత క్లారిటీతో వచ్చి మాట్లాడుతున్నాడంటే, జర్నలిస్ట్ అడిగిన ప్రతి సమాధానానికి నిక్కచ్చితంగా స్ట్రూటిగా టగ్ లైఫ్ లాగా చెప్పాడు సమాధానం. అంతేగాని ట్రంప్ లాగా ఏదో సోది మాట్లాడలేదు, వెస్ట్రన్ కంట్రీస్ లాగా. తన క్లారిటీ పిచ్చ క్లారిటీగా ఉంది. యుద్ధం గురించి కానీ అడిగినప్పుడు మీరు అంటున్నట్టు ఏదో 3 సంవత్సరాలు 2-3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచో ఈ యుద్ధం జరగట్లేదు యుక్రెయిన్కి సంబంధించి. గత 8 సంవత్సరాల నుంచి వాళ్ళు మాతో యుద్ధం చేస్తున్నారు. ఇట్స్ నాట్ హిస్టరీ, ఇది జియోగ్రఫికల్గా అంటే ఏంది, వాళ్ళ జియోగ్రఫీ ఏదైతే ఉందో, జోగ్రఫీ, దాన్ని కాపాడుకుంటున్నారు వాళ్ళ ప్లేస్ని. ఏదైతే యుక్రెయిన్లో సంబంధించిన కొన్ని ప్లేసెస్ ఉన్నాయో వాళ్ళు సపరేట్ కావాలి, వాళ్ళకి రష్యన్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు, అక్కడ వాళ్ళ చర్చిలు ధ్వంసం చేస్తున్నారు, మనుషులను చంపేస్తున్నారు, రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, లాంగ్వేజ్ని తొక్కేస్తున్నారు. ఇవన్నీ చూసి నేను తట్టుకోలేక ప్రశ్నిస్తే వీళ్ళు చేస్తున్న పది ఇది. నాకు అమెరికాను కూడా వాళ్ళు బ్లేమ్ చేయట్లేదు, ఎగ్జాక్ట్లీగా డైరెక్ట్గా నాటోనే దీనికి కారణం అన్నట్టుగా ఖచ్చితంగా నాటోనే చేస్తుందని చెప్పి పుతిన్ మాట్లాడడం జరుగుతుంది. అండ్ దిస్ వార్ విల్ నెవర్ ఎండ్ అన్నట్టుగానే మాట్లాడాడు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ప్రజల్ని వాళ్ళు కాపాడుకోవాలి, వాళ్ళ మీద దాడి జరుగుతుంది, వాళ్ళ మీద అత్యాచారం జరుగుతుంది కాబట్టి నేను ఈ ఫేస్ తీసుకోవాల్సి వచ్చిందని చెప్పి క్లియర్ కట్గా చెప్పాడు పుతిన్. అంత తెలివిగా, అంత చాకచక్యంగా మాట్లాడాడంటే వెస్టర్న్ కంట్రీస్ని, యుఎస్ని ప్రశ్నలో పడేశాడు. అండ్ ఇది మాత్రమే కాదు, ఇండియాకి భారతదేశానికి మధ్యలో ఉన్న సంబంధం గురించి, మన బంధం గురించి చాలా గొప్పగా మాట్లాడాడు మోడీ కానీ పుతిన్ కానీ. ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే, ప్రతిసారి మనకు హెల్ప్ అవసరం వచ్చినప్పుడు రష్యానే వచ్చింది, వేరే ఏ కంట్రీ రాలేదు. అండ్ ఈ రాక చాలా విశిష్టంగా ఉండబోతుంది. డెఫినెట్గా నాటో కంట్రీస్ కావచ్చు, యుఎస్ కావచ్చు, ఇది నచ్చదు. ఎందుకంటే వాళ్ళ ఖాళీ క్రూడాయిల్ కొంటున్నప్పుడే ఆ రేంజ్లో మనకి టారిఫ్లు విధించినప్పుడు ఇప్పుడు ఏకంగా పెద్ద ఎత్తున వాళ్ళ మనతో బిజినెస్ డీల్స్ చేసుకుంటున్నారు. అప్పుడు చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఇంకెన్ని టారిఫ్స్ విధిస్తారో. దీనికి సింపుల్గా పుతిన్ ఏం మాట్లాడుతున్నారంటే, ఎవరి కంట్రీ బాగోగులు వాళ్ళు చూసుకోవాలి, అవతల వాళ్ళ కంట్రీ మీద పడి ఏడవకూడదు, ఒక మెచ్యూర్గా బిహేవ్ చేయండి అని డైరెక్ట్గానే కౌంటర్ వేశాడు. మా పనులు మేము చేసుకుంటాం, మీ పనులు మీరు చేసుకోండి అని. సో అసలు ఇంకా ముందు ఏం జరగబోతుంది అన్నది మాత్రం వేచి చూడాల్సిందే. అంతేకాకుండా ఇండియా రష్యన్ రిలేషన్షిప్ ఏంటో ప్రపంచానికి చూపించింది. ద బెస్ట్ ఫ్రెండ్ ఫర్ ఎవర్. వాళ్ళ బిహేవియర్ కావచ్చు, వాళ్ళ వే ఆఫ్ విధానం కావచ్చు, వీళ్ళు మాట్లాడడం కావచ్చు, వీళ్ళు టాక్టిల్ విధానాలు కావచ్చు. చైనా కొంచెం ఇబ్బందిగానే పడుతుంది, ఎందుకంటే భయపడుతుంది చైనా. పాకిస్తాన్ సంగతి ఇంకా మనం పక్కకు పెట్టేసా, యుఎస్ కూడా కళ్ళు ఎర్రగా పెద్దగా చేసుకొని చూస్తుంది. అండ్ యుక్రెయిన్ యుద్ధం గురించి అడిగినప్పుడు అది ఆగదని ఇండైరెక్ట్గానే చెప్పాడు. అన్లెస్ అంటిల్, సింపుల్గా చెప్పాలంటే ఆగిపోయినట్టే. ఎందుకంటే మేము చేస్తున్నారు కాదు, వాళ్ళే చేస్తున్నట్టు అని ఈయన మాటలో అర్థం. సో ట్రంప్ ఇప్పుడు నెక్స్ట్ తను ఎలా రియాక్ట్ అవుతాడు అనేది మనం చూడాలి. సింపుల్గా బిజినెస్ మనం క్రూడ్ ఆయిల్ కొంటేనే అంత లొల్లి చేసిండు, ఇప్పుడు మనం ఇంత బిజినెస్ పెంచుకుంటే ఏం చేస్తాడు అనేది ఒక్కసారి ఆలోచించాలి. అండ్ క్లియర్ దీనిలో సారాంశం ఏంటి అంటే, అస్సలు ట్రేడ్ వార్ జరుగుతుందా ప్రపంచం మొత్తంలో, లేకపోతే ఒక యుద్ధానికి సంకేతాలు జరుగుతున్నాయా అని, అంటే ఒకదానికి ఒకటి లింక్ చేసుకుంటూ చేస్తే మాత్రం ఆలోచించాలి. ఇండియా మాత్రం అంతెందుకు, అమెరికాతోటి కూడా మనం ట్రేడ్ డీల్స్ చేయడం జరుగుతుంది. అంతెందుకు రీసెంట్గానే ఏదో హెలికాప్టర్కి సంబంధించి ఏదో డీల్స్ చేసుకున్నారు. అదేవిధంగా మనం వాళ్ళతోటి కూడా చేయడం జరుగుతుంది. మరి ట్రంప్ మాత్రము తన లొల్లి తనది, మీ అందరికీ తెలిసిందే. సో వాట్ నెక్స్ట్ అనేది ఎదురు చూడాలి. సింపుల్గా చెప్పాలంటే నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే, ఇది ప్రపంచంలో ఏదో బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు చూసినావా, ఇక్కడ ఏదో జరిగితే అది లింక్ బై లింక్ మొత్తం ప్రపంచంలో ఒక పెద్ద వేవ్ని సృష్టిస్తుంది. ఒక చిన్న ఫ్లై అనేది, ఆ వేవ్ అనేది ఒక ఉపద్రవం లాగా, ఒక పెద్ద తుఫాన్ లాగా మారుతుందని. అది ఎంతవరకు నిజమో, దట్ ఈస్ ట్రూ ఫాల్సా పక్కన పెడితే,
ఒకదానికి ఒకటి కనెక్ట్ చేసుకుంటూ లింక్స్ చూసుకున్నట్టయితే మీరు గమనించండి, ఎలన్ మాస్క్ మొన్న జీరోదా ఎవరైతే ఉన్నాడో ఫౌండరు, అతనితో ఇంటర్వ్యూలో మాట్లాడాడు, వరల్డ్ వార్ ఈజ్ యట్ టు కమ్, అంటే ప్రపంచ యుద్ధం ఖచ్చితంగా రాబోతుందని. ఇంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నాడు ఎలన్ మాస్క్ ఒకసారి చూడండి. అదేవిధంగా గ్లోబల్గా కంట్రీస్ని చూసినట్టయితే మీరు చూడండి, ఒకరోజు ఒక కంట్రీతో ఫ్రీగా ఉంటే ఇంకో రోజు ఇంకో కంట్రీకి ఏదో ఒక కంట్రీకి భయపడేదానికి రివర్స్ అయిపోవడం జరుగుతుంది. ఆఫ్రికన్ కంట్రీస్ని ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు మనం. రీసెంట్గా ఆఫ్రికన్ కంట్రీలో ఇండియాస్ని నెత్తి మీద పెట్టుకున్నది. అందులో 1-2 కంట్రీస్ ఈ మధ్య అపోజ్ అవుతున్నాయి ఇండియాకి. కారణం ట్రంప్ భయం. సో పుతిన్ ఈ దెబ్బ, పుతిన్ ఈ ట్రేడ్ డీల్, ట్రంప్ను మాత్రమే కాదు, షీ జిన్పింగ్ కూడా ఒక చింత కొంచెం భయానికి గురయ్యాడు. ఎందుకంటే ప్రపంచం మొత్తము రేర్ ఎర్త్ మెటల్ మొత్తము చైనా మీద డిపెండ్ అయ్యి ఉంది. ఇప్పుడు మనం దానికి ప్రత్యామ్నాయంగా రష్యాని యూజ్ చేసుకుంటున్నాం. సో డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి ఏ బిగ్ థింగ్. అసలు ఏం జరిగిపోతుందో కాలమే నిర్ణయించాలి. సో ఇది ఇంకా ఉంది. ఈ 2-3 రోజుల్లో ఏం మాట్లాడతారు మనం మాట్లాడుకోవడమే తప్ప, అంటిల్ వాళ్ళు డైరెక్ట్గా ఒక లీగల్ ప్రకటన చేసి ఒక సైనింగ్ జరిగితే కానీ మనం ఏం చెప్పుకోలేమండి. ఇవన్నీ ఎక్స్పెక్టేషన్స్ మాత్రమే. వాళ్ళు చెప్పినా కూడా అది ఆచరించేంత వరకు, అది జరిగేంత వరకు నమ్మడానికి లేదు. బట్ రష్యా విషయంలో మాత్రం మనం 100%గా ఎస్ ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్ అని నమ్మొచ్చు. కొన్ని విషయాలలో డిఫెన్స్ సెక్టర్కి సంబంధించి SU-500 కావచ్చు, సో అండ్ సో. కానీ ఈ బిజినెస్కి సంబంధించి ఏవేవైతే ఇంకా ఉన్నాయో, మన రేర్ ఎర్త్ మెటల్ కావచ్చు, లేకపోతే షిప్స్ కావచ్చు, లేకపోతే క్రూడ్ ఆయిల్ అంటే ఆల్రెడీ అయిపోయింది. ఇంకా సో మెనీ బిజినెస్ డీల్స్ అనమాట. ఇవి ఎంతవరకు అవుతాయి, ఏమవుతాయి అని కాలమే నిర్ణయించాలి. అండ్ ఫైనల్లీ ప్రపంచం మొత్తం రష్యా రిలేషన్షిప్ ఒకలాగుంటే, ఇండియాతో రిలేషన్షిప్ మాత్రము స్వార్థం లేకుండా ఉన్నది. సో ఈ ఫ్రెండ్షిప్ ఎవరుగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. నేను మీ భాస్కర్. మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్.